5 డేస్ బ్యాక్ నా స్కిన్ చాలా పాడైపోయింది. చూడండి ఎంత డ్యామేజ్ అయిపోయిందో. స్కిన్ అంతా రెడ్‌గా మారిపోయింది. పెద్ద పెద్ద పింపుల్స్ వచ్చేసినియి. ర్యాష్ లాగా వచ్చేసింది. అండ్ స్కిన్ మొత్తం అనీవెన్ టెక్స్చర్‌లోకి వచ్చిందండి. కానీ ఇప్పుడు నా స్కిన్ చూడండి. నేను ఎలాంటి లైట్ వేయకోకుండా విండో లైటింగ్‌లో చూపిస్తున్నాను ఫస్ట్ అయితే మీకు. నా స్కిన్ అయితే చాలా వరకు రిపేర్ అయిపోయింది. నేను ఇప్పుడు లైట్ వేసి కూడా చూపిస్తాను. ఇప్పుడు కరెక్ట్ లైటింగ్‌లో రికార్డ్ చేస్తున్నాను చూడండి. స్కిన్ బ్రైట్ కావాలంటే విటమిన్ సి బాగా పనిచేస్తుంది. ఎక్కువ కష్టపడుకోకుండా న్యాచురల్ విటమిన్ సి ఫేస్ ప్యాక్ మీతో షేర్ చేస్తాను. ఈ ఫేస్ ప్యాక్ ఇన్స్టెంట్గా మీ స్కిన్ని బ్రైటనింగ్ చేస్తుంది. ఎక్కువ కష్టపడుకోకుండా స్కిన్ మీద స్పాట్స్ని, డెడ్ స్కిన్ని, అలాగే అనీవెన్ స్కిన్ టోన్ని, ట్యాన్ని మొత్తాన్ని తగ్గించేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జయశ్రీ. మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు ఫేస్ ప్యాక్ రెడీ చేసుకుందాం. ఫస్ట్ అయితే హైబిస్కస్ పౌడర్ తీసుకోవాలండి. మందార పూలు ఎండబెట్టి పొడి చేసుకున్నాను. అది 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. నెక్స్ట్ ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకోవాలి. మీకు ఈ పౌడర్స్ ఈజీగా ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. కావాలంటే లింక్స్ ఇస్తాను, చెక్ చేసుకోండి. నెక్స్ట్ లికరిష్ పౌడర్ తీసుకోవాలండి. ములేటీ పౌడర్ అని చెప్పని కూడా అంటారు. నెక్స్ట్ ఫెంచ్ గ్రీన్ క్లే తీసుకోవాలి. ఇదైతే ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఒక మంచి బ్లెస్సింగ్ అని చెప్పొచ్చు. ఈ గ్రీన్ క్లే ఏంటంటే మనకి మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది. ఫేస్ మీద ఉన్న ఇంప్యూరిటీస్ మొత్తాన్ని క్లీన్ చేసేస్తుంది అనమాట. ముల్తానీ మిట్టి మనం ఎలాగో ఫేస్ ప్యాక్స్కి యూస్ చేస్తాం కదా, దానికన్నా ఎక్కువగా రిజల్ట్ వచ్చే ఒక మంచి క్లే అండి ఇది. బెంటోనైట్ క్లే అని, గ్రీన్ క్లే అని, పింక్ క్లే అని ఇలా చాలా ఉంటాయి. అందులో గ్రీన్ క్లే అనమాట నేను ఈరోజు యూస్ చేస్తుంది. మన స్కిన్కి అయితే చాలా చాలా మంచిది ఇది. మీకు ఎక్కువ ఆయిల్ ఉన్నా, లేదంటే స్కిన్ మీద ట్యాన్ ఎక్కువ ఉన్నా, ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలంటే ఇది యూస్ చేయండి. ఇది మొత్తం మిక్స్ చేసుకోవడానికి నేను రోజ్ వాటర్ యూస్ చేస్తున్నాను. మీ స్కిన్ మరీ డ్రైగా ఉంది అంటే మీరు కొంచెం రోజ్ వాటర్ అలాగే కొంచెం పెరుగు యూజ్ చేయొచ్చు. అది కలిపేసుకుని ఫేస్ ప్యాక్ లాగా పెట్టుకోవచ్చు. డ్రై స్కిన్ వాళ్ళకి రోజ్ వాటర్ మాకు చాలదు జయ అంటే మీరు కొంచెం కర్డ్ యాడ్ చేసుకోండి, బాగుంటుంది. సో ఈ ఫేస్ ప్యాక్ ఫేస్కి అప్లై చేసుకుంటే మంచి కూలింగ్ సెన్సేషన్ వస్తుందండి, చాలా బాగుంటుంది. సమ్మర్స్లో అయితే మనకి తొందరగా ట్యాన్ వచ్చేస్తుంది, ఫేస్ మీద పింపుల్స్ వస్తూ ఉంటాయి. చాలామందికి ఏంటంటే డాండ్రఫ్ ఉండి కూడా ఫోర్ హెడ్ మీద పింపుల్స్ వస్తాయి, హెయిర్ లైన్ సైడ్స్న పింపుల్స్ వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు కూడా ఇది యూజ్ చేయొచ్చండి. ఈ ఫేస్ మాస్క్ మనకి డీప్గా డీటాక్స్ చేస్తుందండి. మన స్కిన్ మీద ఉన్న వ్యర్థాలు మొత్తాన్ని తీసేస్తుంది. అందుకే మనకి ఇంకా నెక్స్ట్ పింపుల్స్ రావు. స్కిన్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఓపెన్ పోర్స్ను కూడా డీప్గా క్లీన్ చేసేస్తుంది. ఇందులో గ్రీన్ క్లే ఉండటం వల్ల మనకి చాలా మంచి బెనిఫిట్స్ వస్తాయి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుందని. మన స్కిన్లో ఉన్న ఇంప్యూరిటీస్ మొత్తాన్ని మ్యాగ్నెట్ లాగా క్లీన్ చేసేస్తుంది. అండ్ ఆరెంజ్ పీల్ ఉండటం వల్ల ఇందులో మంచి విటమిన్ సి కూడా ఉంటుంది. మనకి యాక్నీని తగ్గించడానికి, స్కిన్ బ్రైటనింగ్కి కూడా బాగా పనిచేస్తుందండి. స్కిన్ బ్రైటనింగ్కి, పిగ్మెంటేషన్ తగ్గించడానికి లికరిష్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. లికరిష్ పౌడర్లో కూడా మనకి విటమిన్ సి చాలా బాగుంటుంది. ఫ్రెంచ్ క్లే ఎలాగో మనకి ఎక్సెస్ ఆయిల్ని కూడా కంట్రోల్ చేసేస్తుంది కాబట్టి మీకు సీబమ్ అనేది రాదు, పింపుల్స్ కూడా తగ్గిపోతాయి. ఆరెంజ్ పీల్ వల్ల మన స్కిన్ బ్రైటనింగ్ అవుతుంది, యాక్నీ తగ్గుతుంది, న్యాచురల్ ఎక్స్ఫోలియేటర్ లాగా కూడా పనిచేసేస్తుంది. లికరిష్ అయితే డార్క్ స్పాట్స్ని తగ్గించేస్తుంది, యాక్నీ మార్క్స్ని తగ్గిస్తుంది, ఇన్ఫ్లమేషన్ని కూడా తగ్గించేస్తుంది. రోజ్ వాటర్ యూస్ చేయడం వల్ల స్కిన్ స్మూత్గా ఉంటుంది, కూలింగ్గా, హైడ్రేటింగ్గా ఉంటుంది. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం 10 మినిట్స్ ఉంచుకోవాలి. కంప్లీట్గా ఏం డ్రై అవ్వదండి, ఇది ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడే మీరు రిమూవ్ చేసేయచ్చు. మీరు జస్ట్ కాటన్ ప్యాడ్ కానీ ఇలా ప్యాచెస్ ఉంటాయి కదా, వీటిని జస్ట్ కొంచెం వాటర్లో తడిపేసుకుని రిమూవ్ చేయొచ్చు. లేదంటే మీరు డైరెక్ట్గా వాటర్తో అయినా కడిగేసుకోవచ్చు. నేను మీకు క్లియర్గా చూపించడానికి ఇలా చూపిస్తున్నాను. సో చాలా నీట్గా వచ్చేస్తుందండి స్కిన్ అయితే. మీకు ఎక్సెస్ ఆయిల్ అనేది ఉండదు, ఫేస్ మీద అసలు జిడ్డు అనేది ఉండదు. ఫేస్ జిడ్డుగా ఉన్నప్పుడే తొందరగా నల్లపడుతూ ఉంటుంది, పింపుల్స్ కూడా తొందరగా వస్తాయండి. మీకు పోర్స్ కూడా చాలా డీప్గా క్లీన్ చేస్తుంది కాబట్టి ఎక్స్ట్రాగా ఆయిల్ అనేదే ఉండదు మన ఫేస్ మీద. ఇందులో ఆరెంజ్ పీల్ అలాగే లికరిష్ యూజ్ చేసాం. మనకి న్యాచురల్ విటమిన్ సి ఫేస్ ప్యాక్ కాబట్టి మనకి ఇన్స్టెంట్గా స్కిన్ని బ్రైటనింగ్ చేస్తుంది, డల్ స్కిన్ని తగ్గించేస్తుంది, డార్క్ స్పాట్స్ రాకుండా ఉంటే ట్యాన్ తగ్గిపోతుంది, ఎక్సెస్ ఆయిల్ కంట్రోల్ అయిపోతుందండి. ఎన్ని ప్రాబ్లమ్స్ తగ్గిస్తుందో చూసారు కదా ఒక్క ప్యాక్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి వాటర్తో కడిగేసుకున్న తర్వాత స్కిన్ అయితే ఇలా ఉంటుంది. మీకు రిజల్ట్ చూపించడానికి నేను ఇంకా మాయిశ్చరైజర్ అప్లై చేయలేదు, మీరు మాత్రం వెంటనే మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.